అక్కడ కార్మిక సంఘాల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది లెఫ్ట్ యూనిట్స్ కాబట్టి సిఐటి కానీ ఏఐటియుసి వారి ప్రభావం అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీతో నేను స్టార్ట్ చేస్తాను. ఒకటి, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, చాలా ఘోరమైన ప్రమాదం. ఆల్మోస్ట్ 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నటువంటి ద్రవ ఉక్కు మీద పడి చనిపోయిన పరిస్థితి అనేది ఎటువంటి ఘోరమైనటువంటి చావు మనకి తెలుస్తూ ఉంది. ఆఖరికి ఎవరి బాడీ ఏంటి అనేది కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. సరే, జరిగి 2 days అయింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా పెద్ద తొందరపడరు. జనరల్గా నేనేమనుకున్నానంటే ఫస్ట్ డే కాబట్టి సెకండ్ డే, సరే మొత్తానికి ఆయన జనరల్గా ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఆయన స్కెడ్యూల్ ఎలా ఉందంటే ఏపీ స్కెడ్యూల్ అయినా వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. వెన్స్డే ఆయన ఏదో మీడియా ముందుకు వస్తాడు. బెంగళూరు నుంచి అంతకు ముందు రోజు నైట్ ఇప్పుడు దిగుతారని అంటారు, లేదంటే బుధవారం మార్నింగ్ దిగుతాం ఏదో. కనీసం యాక్సిడెంట్ అప్పుడన్నా కానీ ఆయన స్కెడ్యూల్ మార్చుకుంటారేమో అనుకున్నా కానీ లేదు, ఆయన యథావిధిగా బుధవారమే ఎలా అయితే మీడియా ముందుకు వస్తారో అలాగే అక్కడికి కూడా వెళ్ళారు. ఓకే, రైట్, నో ప్రాబ్లం. నిన్నంతా కూటమి నాయకుల హడావిడి ఉంది కాబట్టి ఆయన ఈరోజు పెట్టుకుంటాం కూడా తప్పేం కాదు. అయితే ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించడం కూడా ఒక పెద్ద డ్రామా లాగానే కొనసాగింది. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆఖరికి ఇక్కడికి కూడా జనాన్ని తరలించారట. కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ బాగా ఎక్కువైపోయినాయి, ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకపోతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళైనా కవర్ చేసేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా. దాన్ని పైనుంచి కేంద్ర ప్రభుత్వం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా కవర్ చేయొద్దని చెప్పేసి వచ్చిన ఆదేశాల మేరకు జాతీయ ఛానల్స్ ఏవి కూడా కవర్ చేయలేదు. ఆ రోజు మనం చూసాం. అయినా కూడా ఏం ఆగలేదు. ఎందు గురించి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళారు అక్కడికి, చిన్న చిన్న ఛానల్స్ వెళ్ళి ఏదో రకంగా మనలాంటి వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూడగలిగాము మొత్తం డే యాక్టివిటీస్ మొత్తాన్ని. కాబట్టి ప్రభుత్వాలు ఆపాలన్న ఆపలేవు. ఈరోజు కూడా ఏంటమ్మా ఎక్కడికి తరలి వెళ్తున్నారంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా చెప్తున్నారు జగనన్న వస్తున్నారంట, మమ్మల్ని రమ్మన్నారు. దేనికి వెళ్తున్నారంటే తెలియదు. ఎంత ఇచ్చారమ్మా అంటే 100 రూపాయలు ఇచ్చారట. ఈ రోజుల్లో మరి 100 రూపాయలకి ఏమొస్తుందో పాపం అంటే వాళ్ళంత పరిస్థితిలో ఉన్నారు, ఖాళీగా ఉండే బదులు 100 రూపాయలు. సో ఇది మరి దీనికి జనాలు తరలింపేందుకు నాకు అర్థం కాలేదు. మరి వెళ్ళేది ఇదేమో ఊరేగింపు, ధర్నాలు, బహిరంగ సభలు కాదు కదా. అదొక అంశం. 2, అక్కడికి వెళ్ళిన తర్వాత పెడబొబ్బలు, అరుపులు, కేకలు. ఆయన మాట్లాడుతుంటే మీడియాతో అక్కడ పలకరించేసి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో యథావిధిగా జై జగన్ సీఎం సీఎం, జై జగన్ సీఎం సీఎం. ఇక మాట్లాడుతూ ఆయన అనేక అంశాలు మాట్లాడారు. ఆ వెనకాల వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు తలకాయలు తిప్పుతూ ఉంటే వాళ్ళని ప్రాంప్టింగ్ వాళ్ళని అడగటం. ఆఖరికి ఎల్జీ పాలిమర్స్ అన్నది కూడా మర్చిపోయాడు. ఆయన వెనక్కి తిరిగితే అమర్నాథ్ గారు గుర్తు చేశారు. ఏంటిది మొన్న ఏది యాక్సిడెంట్ జరిగింది మనం ఉన్నప్పుడు మనం 1 కోటి రూపాయలు అంటే ఎల్జీ పాలిమర్స్ అని ప్రాంప్ట్ చేయటం. మరి మనకే ఇలా అడగగానే అలా వచ్చేస్తుంటాయి నోట్లు. అంటే మనం కాస్త డిబేట్ల పరంగాను ఫాలో అయ్యేవాళ్ళం జర్నలిస్టులు కానీ విన్నా. మరి ఆయన ఏకంగా ముఖ్యమంత్రిగా చేశాడు, సమకాలీన రాజకీయాల్లో ఉన్నారు, డైలీ రాజకీయాలే లైఫ్ వాళ్ళకి. సరే, అప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవడం అంటే అర్థం ఉంది. అంత ముఖ్యమైనది ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది. సరే, పక్కన పెడదాం. 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడంట ఆయన. 1 కోటి రూపాయలు కట్టింది ఎల్జీ పాలిమర్స్, అది కూడా ఫైన్ కింద. అలాగే ఎన్జీటీకి సంబంధించిన ఈ పర్యావరణానికి సంబంధించిన అదేంటి నష్టం జరిగిన దానికి ఎల్జీ పాలిమర్స్ ద్వారా ఇప్పించారని చెప్పేసి అంటారు. మరి ఆయన ఏదో ఇప్పించాడండి. ఒకవేళ ఆయన ఇప్పించినా ప్రభుత్వం తరపున మన సొమ్మే అది. సరే, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళావు, డిమాండ్లు చేసావు. జనరల్గా ఏంటంటే మానవతా హృదయంతో ఎంతో కొంత ఆఫర్ చేస్తారు. ఈ లోపల తక్కువ ఎక్కువ ఒక 5 లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వం తరపున, లేకపోతే 2 లక్షల రూపాయలు. ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి తన సొంత డబ్బులు ప్రకటించిన పాపాన్ని పోలేదు. ఈరోజు కూడా అది కూడా ఏం లేదు. అదేమంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలంట, దేవుడి దయ వల్ల వస్తారంట, వచ్చినప్పుడు అప్పుడు ఇస్తారట. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే అప్పుడు కూడా ఇచ్చేది కూడా అదే కదా, ప్రభుత్వం సొమ్మే కదా, మన సొమ్మే కదా.
ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే మరి కూటమి ప్రభుత్వం ఏం ఆదుకోవడం లేదంటున్నారు. సరే, మీకు బాగానే అవగాహన ఉంటుంది, మరి ఏమీ ఆదుకోవటం లేదా? ఆ, సరే, ఎందుకు జరిగింది ఏంటనేది నిన్న మేము ఆల్రెడీ డిబేట్ పెట్టాము. ఈరోజు ఆయన ఎక్కువగా కంపెన్సేషన్ మీద మాట్లాడాడు కాబట్టి ముందు ఆ అంశాన్ని మాట్లాడి తర్వాత అసలు ఎవరు ఆపారు, ఎవరు కొనసాగిస్తున్నారు, ప్రైవేటైజేషన్ని ఆయన ఆపానంటున్నాడు, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడదాం సార్. అందరికి నమస్కారం. చాలా బాధాకరమైన విషయం, హృదయ విదారకరమైనటువంటి ఘటన నిన్న జరిగింది. 8 మంది స్పాట్లోనే చనిపోయారు, 4 హాస్పిటల్లో ఉన్నారు. నిన్నటి నుంచి మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మా యూనియన్లు అన్నీ అక్కడే ఉన్నారు. ఇది నేను చర్చించారంటున్నారు కాబట్టి 2-3 విషయాలే దీన్ని నేను తెలియజేస్తాను. మామూలు 50 డిగ్రీలు వేడి ఉంటేనే పిట్టలా రాలిపోతున్నారు. అటువంటిది 1600 డిగ్రీల సెల్సియస్తో ఆ ద్రవం ఉడికి ఉంటుంది. ఇది అకస్మాత్తుగా నిన్న జరిగినటువంటి ఘటనే కాదు, 2 నెలల్లో 27 సార్లు అది లీక్ అయింది. సరే, టెక్నికల్గా ఉన్నవాళ్ళకి బాగా తెలుసు. మామూలుగా 1600 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆవిరి ఆక్సిజన్ పైకి వెళ్లాల్సింది, అది నాణ్యత లేని కారణంగా అధునాతనమైన యంత్రాలు దాని యొక్క నాణ్యత సక్రమంగా లేకపోవడం వల్ల, ఈ 2 నెలల కాలంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, అంటే మానవ తప్పిదం వల్ల, అంటే ప్రభుత్వం లేదా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యము తప్పిదం వల్లే ఇది జరిగింది అనేది 100% నేను చెప్పేది కాదు, ప్రాథమికంగా అక్కడ నిపుణులు చెప్తున్నటువంటిది వాస్తవం. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత. ఎందుకంటే 6 నెలల క్రితం ఒక యంత్రాంగం వచ్చి మొత్తం పరిశీలించి ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నావో నివేదిక ఇచ్చింది మేనేజ్మెంట్కి. ఆ నివేదికలో కూడా ఇది హెచ్చరించారు, ఈ 27 సార్లు లీక్ అయింది, ఇది జాగ్రత్త, దీన్ని జాగ్రత్త తీసుకోమని చెప్పారు. అయినా ఈ కాలంలో ఆ జాగ్రత్త తీసుకోలేదు, అది సమర్థవంతంగా నిర్వహించలేదు. దానికి మేనేజ్మెంట్ కారణం, ఇంతమంది చనిపోవడానికి కూడా కారణం, బాధ్యత వహించాలి. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండవది ఏమిటంటే, ఇదే దాంట్లో 6 నెలల క్రితం 12 మంది చనిపోయారు. అంటే ఇంకొక ప్రమాదం ఇది కాదు, ఈ మధ్య కాలంలో నెల రోజుల కాలంలో 2 చనిపోయారు. ఇది కీలకమైన అంశం. రెండో అంశం ఏమిటంటే, అది మాత్రమే చెప్తారు. రెండో అంశం ఏమిటంటే, ఇంతకుముందు 17,000 టన్నులు ఉత్పత్తి అయ్యే సరుకు ఇప్పుడు 19,000 పెరిగింది. 19,000 పెరిగినప్పుడు 18,000 మంది ఉన్నటువంటి సంఘటిత రంగ కార్మికుల్ని లేదా రెగ్యులర్ ఉద్యోగుల్ని 8,500 తగ్గించారు. 15,000 మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని 7,500 తగ్గించారు. అంటే సగానికి సంఖ్య కార్మికులను తగ్గించారు, ఉత్పత్తి 2,000 టన్నులు, మెట్రిక్ టన్నులు పెంచారు. అంటే ఎంత పెద్ద ఎత్తున పని భారం పడిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకోసమే దీన్ని యాక్సిడెంట్ అనేది అనుకుంటూ కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, వాడి యొక్క దుర్మార్గం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కమిటీ వేశారు, 3 సభ్య కమిటీ, అది నివేదిక ఏమి ఇస్తారో చూద్దాం. దీంట్లో అక్షర సత్యం. రెండో అంశం, శవాల మీద పేలాలు ఏరుకునేటట్లు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ రకమైనటువంటి వాదనలు, చర్చలు మంచిది కాదు. నిన్న వాళ్ళు మాట్లాడింది, కార్మిక సంఘాలు మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా, మీరెందుకు వచ్చారు? ఆ సంస్థల సంఘాలు ఉంటేనే కదా ఉద్యమాలు, పోరాటాలు ఉంటేనే. ఏమాత్రం అసలు అడగడానికి మీరెవరు అర్హత, మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారని? ఈరోజు నువ్వు ఊరేగింపుకి వెళ్తావా, ఉత్సవాలకు వెళ్తున్నావా, లేదా ఏదైనా తిరణాలకు వెళ్తున్నావా? సిగ్గు లేదు. పోయి ఎక్కడ మంది మార్బలం చేయించుకోవాలి, ఎక్కడ ఏం చేసుకోవాలని తెలీదా? మీరు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారు? ప్రైవేటీకరణ ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? మోడీ చుట్టూ తిరిగారా? మీరేం చేయలేదు. అందుకోసమే ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా సంఖ్యను తగ్గించడం, 50%, టన్నులు పెంచడం, 6 నెలల క్రితం నివేదిక ఇచ్చిన దాన్ని పట్టించుకోవడం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. రెండవది, మా పార్టీ, మా సంఘాలు కూడా చెప్పారు, ఇదే ఇంతకుముందు చనిపోయిన ₹1,00,00,000 ఇచ్చారు పాలిమర్స్కి, ప్రకాశం జిల్లా 50,000 ఇచ్చారు. అదేవిధంగా మన జరిగినటువంటి రాజకీయ సంబంధాలు కొట్టుకుంటే 50 లక్షలు ఇచ్చారు. మొత్తం భారతదేశానికి
ప్రఖ్యాతిగాంచిన కార్మిక వర్గం వాళ్ళు చనిపోతే 25 సిగ్గు లేదంటే 25 లక్షలు అంటే సిగ్గు లేదు ప్రభుత్వానికి. ₹1 కాదు, ఇంకా ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళకి. అక్కడ కూడా రాజకీయం చేయడం ఏంటి? కార్మిక వర్గాన్ని మీరు మీ వాళ్ళు చనిపోయారని అడగడం ఏంటి? ఇది చాలా దుర్మార్గం కదా. కాబట్టి ఈరోజు మాజీ సీఎం పోయి కార్మిక వర్గం వైపు ఉంటే వాళ్ళకి సానుభూతి తెలిపి దీన్ని జరగకుండా చూద్దాం, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పక్కన పెట్టి మంది మార్బాలంతో అక్కడ కూడా జయసీఎం ఎవడన్నా వస్తే సిగ్గు లేదారా మనం మొక్క మీద ఉమ్ముస్తారు వెళ్ళిపోవడం చెప్పాలి. అక్కడ కూడా బల నిరూపణ, ఇది సరైన పద్ధతి కాదు. అందుకోసమే ప్రభుత్వము ఇప్పటికీ ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది దాని మీద. మీరు 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చాం, మెయింటెనెన్స్ కోసం ఏమి ఇచ్చారు? 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి యంత్రాలు పాత పడిపోయిన తుప్పు పడిపోయిన దాన్ని పునరుద్ధరించడానికి ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇవన్నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని స్పష్టంగా తెలియజేస్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఇది కూడా 3 రోజుల్లో త్రిసభ్య కమిటీ కూడా వస్తుంది చెప్పారు. అంతే, ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా 200 ప్రమాదాలు జరిగాయి, 400 మంది చచ్చిపోయారు. కానీ విశాఖ ఉక్కులో ఇటువంటి లీక్ కావడం అనేది చరిత్రలో మొదటిసారని నిపుణులు చెప్తున్నారు. ఇది 6 నెలల క్రితం చెప్పారు ఇది జరగబోతుంది అని. 2 నెలల క్రితం నుంచి 2 నెలల నుంచి 27 సార్లు లీక్ అయ్యాయి. ఇంత స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది మాత్రం మేము చెప్పదలుచుకున్నది. అందుకోసం ఇక్కడ కార్మిక వర్గం ఉంది కాబట్టే సగం కార్మికులను తగ్గించినా ఉత్పత్తి గణనీయంగా పెంచి, అంటే పని భారం ఎంత భయంకరంగా ఉంది. ఆ సినిమాలో ఏదో పాత సినిమాలో ఉన్నట్ల వాళ్ళు చెప్తున్నారు రెస్ట్ తీసుకోవడానికి 5 నిమిషాలు కూడా అవకాశం లేదు. ఆ ప్రమాదం జరుగుతుంటే పరిగెత్తడానికి వీలు లేకుండా అంత దుర్మార్గమైనటువంటి ప్రమాదం జరిగింది. ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకు 1 కోటి కాదు, ఎంత ఇచ్చినా తక్కువే, అన్ని రకాల హక్కులు కల్పించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ రంగ యంత్రాంగాన్ని రెగ్యులర్ కార్మికులను పెంచాలి. అదేవిధంగా దీనికి తగినట్టు సిబ్బంది పెంచాలి. నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ సెక్షన్లో 20 మంది ఉంటే ఇప్పుడు 12 మందికి తగ్గిపోయారు. మరి ఇవన్నీ ప్రభుత్వం అసమర్థత కాదా? కాబట్టి ఇప్పటికైనా శవ రాజకీయాలు, కార్మికులు అంత త్యాగం చేస్తే నీ బలము నా బలము బల నిరూపణ కోసం కాదు. ఈయనేమో గొడ్డల పార్టీ అంటున్నాడు, ఆయనేమో అసమర్థ అంటాడు. మరి 5 ఏళ్ల కాలంలో ఆయన జగన్ కనపడలేదా అక్కడ ఆ ప్రైవేటీకరణ చేస్తుంటే? 5 ఏళ్ల క్రితం కూడా ఇచ్చారు కదా నివేదిక, 5 ఏళ్ల క్రితం కూడా చర్చించారు కదా, ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన? కాబట్టి ఈ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా బీజేపీ దీన్ని దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటుంది. అందుకోసం కార్మిక వర్గం పోరాడుతుంది. కాబట్టి భారతదేశ చరిత్రలోనే ఇన్నేళ్లు కంటిన్యూగా చేస్తున్నటువంటి పోరాటం, ఏకైక పోరాటం విశాఖ ఉక్కు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకు పుట్టుగతులు ఉన్నాయి. ఆ కార్మిక వర్గం లేకపోతే ఈ పాటికి అదానికో అంబానికో ఈ ఫ్యాక్టరీ పోయిండేది. ఇది నేను చెప్పదలుచుకున్నది వ్యవసాయకార సంఘం తరఫున.